నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పోలవరం ప్రాజెక్టుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెట్టుకున్న డెడ్ లైన్ ప్రకారమే పోలవరం నిర్మాణ పనులు పూర్తవుతాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో అది ఎలా సాధ్యం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్కి మేము పోలవరాన్ని పూర్తి చేస్తాము అని చెప్పి నిమ్మల రామానాయుడు గారు అంటున్నారు. కాకపోతే చూస్తే వర్షాకాలం నడుస్తుంది. ఆయనేమో వర్షాకాలంలో కూడా మేము ఈ పనులను ఆపము అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇది ఎలా సాధ్యం అంటారు? యాక్చువల్లీ ఈ నీటిపారుదల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు వర్షాకాలంలో చేయలేం కదా, ఇది ఎలా సాధ్యం అంటారు? అండ్ ఆయన చెప్పినట్టు పెట్టుకున్న డెడ్ లైన్కి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందంటారా? ఇప్పుడు జరుగుతున్న పనులని చూస్తే డెడ్ లైన్ కన్నా ముందరే పూర్తయ్యేలాగా ఉంది. ఎందుకు అంటే సాధారణంగా నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైనా కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా సరే వర్షాకాలం పనులు ముందరికి సాగవు. ఆ సీజన్ పోయినట్టే. ఆ సీజన్ మళ్ళీ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్లో తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్లు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెడతారు. ఇది సాధారణంగా ఏ నీటిపారుదల ప్రాజెక్టులో అయినా జరిగేది. కానీ ఇక్కడ పోలవరానికి సంబంధించి ఏం చేశారు అంటే ముందు నుంచే ప్లానింగ్ చేసుకున్నారు. ఎట్లా వర్షాకాలంలో కూడా పనులు కంటిన్యూస్గా జరగాలి. ఎందుకు అంటే ముందరే డెడ్ లైన్లు ఫిక్స్ చేసుకొని ఆ డెడ్ లైన్లని ఎట్లా మీట్ కావాలి అనేది ప్రధానమైన అంశం అన్నమాట. అంటే డెడ్ లైన్ మీట్ కావాలి అంటే సాధారణంగా ఏం చేస్తారు అంటే ఈ వర్షాకాలం తీసేస్తారు. ఈ వర్షాకాలం మేము పనులు చేయలేమండి అని కాంట్రాక్టర్ కూడా పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. అందులోనూ గోదావరి నది స్వరూప స్వభావాలు ఏంటి అంటే ఫ్లాష్ ఫ్లడ్ వస్తుంది, ఒకేసారి కొట్టేస్తుంది అనమాట. అంత వెలాసిటీ తోటి వాటర్ వచ్చే నది మీద డ్యాము కట్టడం అనేది మామూలు పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందుకనే చాలా ముందుగా ప్రణాళిక వేసుకొని హైడ్రాలజీ నిపుణుల్ని విదేశాల నుంచి తీసుకొచ్చుకున్నారు. విదేశీ నిపుణుల్ని ఎందుకు తెచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో డయాఫ్రమ్ వాల్, అప్పటికే డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది. పూర్తయిపోయిన డయాఫ్రమ్ వాల్ని 2020 సంవత్సరంలో వచ్చిన వరదల నుంచి కాపాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. కాపాడటం పక్కన ఉంచండి, డయాఫ్రమ్ వాల్కి 3 చోట్ల దెబ్బ తగిలితే అంటే ఏమవుతుంది అంటే విపరీతమైన వెలాసిటీ తోటి నీళ్లు వచ్చే క్రమంలో ఆ నీళ్లు వచ్చి కొట్టినప్పుడు అక్కడున్న ఇసుక చెదిరిపోయి డయాఫ్రమ్ వాల్కి కొన్ని గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాపులు ఏమవుతాయంటే ఆ గ్యాపుల్లో వాటర్ సీపేజ్ వస్తుంది. వాటర్ సీపేజ్ అక్కడికి రావటం వల్ల అక్కడ వాటర్ నిల్వ ఉండటం వల్ల ప్రధాన డ్యామ్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అందుకని డయాఫ్రమ్ వాల్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ ద ప్రాజెక్ట్. అటువంటి డయాఫ్రమ్ వాల్కి దెబ్బ తగిలిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి 2020లో వచ్చిన గోదావరి వరదలకి దెబ్బతిన్నది. 2024-25 వరకు చూడలే, 2024 వరకు తెలియదు ఎవరికి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రయారిటీ పోలవరమే కదా. అప్పుడు చూస్తే డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతిన్నది. 3 చోట్ల ఎట్లా దెబ్బతిన్నది ఏంటి అంటే గస్సింగ్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే వాటర్ అప్పర్ కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ ఒకేసారి రావటం వల్ల ఇక్కడ 3 చోట్ల దెబ్బతిన్నది అంటే దాంతో విదేశీ నిపుణుల్ని వాళ్ళని పిలిచి దీన్ని ఎట్లా అరెస్ట్ చేయాలి అని అడిగితే వాళ్ళు కొన్ని కొత్త విషయాలు చెప్పారు. కొత్త విషయాలు చెప్పినా కానీ వాటితోటి సాధ్యం కాకపోవచ్చు. అందుకని కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే. ఎందుకు అంటే ప్రాజెక్టు ఒక్కసారి కడితే అది 500-600 ఏళ్ళు రావాలి. అంటే అంత ఫౌండేషన్ తోటి కట్టాల్సిందే, కడతారు కూడా. మరి అటువంటప్పుడు రిస్క్ తీసుకోలేరు కదా, ఏమాత్రం రిస్క్ తీసుకోలేరు. అందుకని చెప్పి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు 900 కోట్ల రూపాయలు పెట్టి కట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి ఏంటి అంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారు అంటే ఇది జరిగిన డ్యామేజ్, ఈ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకుంటే తప్ప మనం ముందరికి వెళ్ళలేము అని కేంద్ర జలసంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ పనులు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మొదలు పెడదాము అన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ని ఎట్లా కట్టాలి అంటే పాత డయాఫ్రమ్ వాల్కి ప్యారలల్గా కట్టాలి అనేది. ఆ ప్యారలల్గా కట్టడానికి వీలుగా ముందరే ఆలోచించారు. ఇది మనం నిర్మాణం ప్రారంభించి
సగం దూరం వచ్చేసరికి వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనం పనులు ఆపాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి పరిస్థితి అని ముందరే అంచనా వేసుకొని అక్కడ దానికి సంబంధించి ఆ ఇసుకని కొన్ని భారీ యంత్రాలతోటి కుదించారు. అంటే శాండ్ బ్యాగ్స్లో ఇట్లా అంటే ఇసుక ఎట్లా ఒక రాక్ లాగా తయారవుతుందో అట్లా కొన్ని వైబ్రేటర్స్ తీసుకొచ్చి దాన్ని ఇసుకని స్టాండర్డైజ్ చేసుకున్నారు. దానికి తోడు అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము స్ట్రెంగ్థనింగ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి ఇంకొక ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము అనేవి టెంపరీ స్ట్రక్చర్స్. వాటి లైఫ్ స్పాన్ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవి బలహీనపడతాయి. ఈ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందరికి వేయకపోవటం వల్ల ఈ ఎగువ కాఫర్ డ్యాము బలహీనపడ్డది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఆపేశాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని పునఃప్రారంభించాడు అని అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన అపారమైన నష్టం ఏంటి అంటే, ఒకటి కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది. మళ్ళీ మనం కాఫర్ డ్యామ్ కొత్తది కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు 1350 మీటర్ల పొడవులో కాఫర్ డ్యామ్ కట్టాలి. రెండోది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇన్ టైంలో అంటే పనులు పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టుని పడుకోబెట్టినందువల్ల ఇప్పుడు అప్పర్ కాఫర్ డ్యామ్కి సపోర్టింగ్గా బట్రస్ డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు బట్రస్ డ్యామ్ను కడుతున్నారు అక్కడ. అది కూడా దాదాపుగా 90% బట్రస్ డ్యామ్ పూర్తయింది. అది కడితే తప్ప అప్పర్ కాఫర్ డ్యాము స్ట్రెంగ్త్ అంటే ఇంకా ఉండాలి కదా. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందాక అప్పర్ కాఫర్ డ్యామ్ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన 2 నష్టాలు, అపారమైన నష్టాలు ఈ 2. ఒకటి, అప్పర్ కాఫర్ డ్యామ్ వీకెన్ అయిపోయింది, దాంతో బట్రస్ డ్యామ్ కట్టాల్సి వస్తున్నది. అది కడుతూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ చేయబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని దారుణాలు చేశాడో, రాష్ట్రానికి ఎంత నష్టం చేశాడో ఆలోచించుకోవడానికి నేను ఇంత వివరంగా చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఏమైంది అంటే, ఈ డయాఫ్రమ్ వాల్ని మొత్తం కంప్లీట్ చేయటానికి వీలుగా అక్కడ కంప్లీట్గా డీవాటరింగ్ చేసేసిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసి, అంటే మామూలు పరిస్థితుల్లో అయితే మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికే 2 ఏళ్ళు పట్టేది. అటువంటిది యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఇప్పుడు దాదాపు 500 మీటర్ల పొడుగులో కట్టేశారు. ఎంత ఫాస్ట్గా కట్టేస్తూ ఉన్నారు అంటే, ఈ ఫ్లడ్ వచ్చినా కానీ ఎక్కడా కూడా వర్క్ డీవియేట్ కాకుండా చేసుకుంటూ పోయే పరిస్థితుల్ని అక్కడ కల్పించుకున్నారు. అంటే మనం జనరల్గా ఏంటంటే సీజన్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా 2020లో గోదావరికి ఫ్లడ్స్ రావటం వల్ల కాఫర్ డ్యామ్ దెబ్బతిన్నది అని చెప్పా. ఆ సీజన్ అయిపోగానే గవర్నమెంట్ చూసుకోవాలి కాఫర్ డ్యామ్కి బొక్కలు పడ్డాయని. అప్పుడే ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకున్నట్టయితే అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు కాబట్టి నీకు 1 సీజన్, 2 సీజన్లు, 3 సీజన్లు వాటర్ కొడుతూనే ఉంది. దాంతో మొత్తం కాఫర్ డ్యామ్ నాశనం అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో నేను బటన్ నొక్కా అని చెప్పుకుంటూ కాలక్షేపం చేశాడు. కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో రాష్ట్రానికి ఎంత నష్టం చేకూర్చాడు అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. అంటే ఇంత దారుణమైన నష్టాన్ని లాభం చేయకపోతే చెప్పావు, రివర్స్ టెండరింగ్ అన్నారు, ఉన్నదాన్ని పాడు చేయడం జరిగింది. లాభం చేయకపోయినా పర్లేదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నష్టం చేశాడు. అండ్ సార్, ఇంకొకటి మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పోలవరంపై రకరకాల విష ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. కానీ వీళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ 2027 డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని రామానాయుడు గారు చెప్పారు. కానీ ఇక్కడ మొదటి దశ పనులు మాత్రమే పూర్తవుతాయా, లేదు అంటే 2027కి ప్రజలకు అందుబాటులోకి వస్తుందంటారా ఆ ప్రాజెక్టు? ఏదైనా సరే, ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా సరే మొత్తం పూర్తి అయిపోయింది, ప్రాజెక్టు కట్టేశాము అనేది ఉండదు. దశల వారీగానే చేస్తారు. ఇప్పుడు పోలవరం మొదటి దశ పూర్తవుతుంది. పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న డెడ్ లైన్ లోపల పోలవరం ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. అంటే మీకు పోలవరం
నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది రైతుల పొలాలకి వాటర్ రిలీజ్ అవుతుంది. అది మొదటి దశ. తర్వాత ఇంకా చాలా దశలు, రెండో దశ కూడా ఉన్నది. అంటే సార్ పోలవరం హైట్ తగ్గించారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రెండో దశలో హైట్ పెంచే అవకాశం ఉంది అని కూడా మనం అసలు హైట్ తగ్గించటం పెంచటం క్వశ్చన్ కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, మీకు పోలవరం కన్స్ట్రక్షన్లో అదేంటంటే అది ఎక్కడ అంటే ఇప్పటి వరకు అటువంటి డిజైన్ లేదు. అసలు పోలవరం సైట్ని నిర్ధారించడానికి, ప్రాజెక్టు కట్టడానికి సైట్ నిర్ధారణ చేయటానికే చాలా టైం పట్టింది. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కట్టడానికి రెండు కొండలు ఉండాలి. ఆ రెండు కొండల మధ్య తప్ప కట్టలేదు. అటువంటి సైటు వెతకటానికే చాలా టైం పట్టింది. ఇప్పుడు ఏంటి అంటే మీకు ముంపు సమస్య, ముంపు రైతులకు సమస్య, ముంపు గ్రామాల సమస్య, వాటికి R&R ప్యాకేజీ ఇవ్వటం, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు పరిష్కరిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, ముంపు ప్రాంతాల్లో పర్యటనకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ ముంపు గ్రామాల ప్రజలు అడిగారు, మరి ఏంది సార్, మాకు R&R ప్యాకేజీ నన్ను గెలిపించండి, నాకు ఓట్లు వేయండి, నేను 10 లక్షలు ఇప్పిస్తా 20 లక్షలు ఇప్పిస్తా అని చెప్పారు కదా, మరి ఏంది, మరి మీరు గెలిచి 3 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఒక పైసా కూడా రాలేదని అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాడంటే చాలా ముచ్చటేసింది నాకు ఆ సమాధానం విన్న తర్వాత. ఏం చేస్తామమ్మా, వాళ్ళు కేంద్రం ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే నేను మీకు ఇస్తానమ్మా, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయమ్మా, ఉండవు కదమ్మా, కేంద్రం ఇస్తేనే మీకు ఇస్తాను, కేంద్రం ఇవ్వాలి కదమ్మా అని చెప్పాడు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాట చెప్పాలి అంటే కనీసం సిగ్గుపడాలి. నీకు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకొని ప్రాజెక్టు కడుతూ ఉన్నప్పుడు ప్రాజెక్టుకి నీకు ఏమేం కావాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, డబ్బులు తెచ్చుకోవాలి, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. అయ్యా నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చావు, ఈ 100 రూపాయల్లో 10 రూపాయలు దీనికి ఖర్చు పెట్టాం, 20 రూపాయలు దీనికి ఖర్చు పెట్టాం, 30 రూపాయలు దీనికి ఖర్చు పెట్టాం, నువ్వు ఇచ్చిన 100కి లెక్క ఇది అని చెబితే ఇంకొక 100 రూపాయలు ఇస్తారు. నువ్వు 100 రాగానే ఈ 100 బిర్యానీ తెచ్చుకొని తినేస్తే ఇంకొక డబ్బులు ఎందుకు ఇస్తారు కేంద్రం? అందుకని R&R ప్యాకేజీని కూడా జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఎవరికి తెలియదు, నరమానవుడికి తెలియదు, వాళ్ళకి డబ్బులు టప బ్యాంక్ అకౌంట్లో పడిపోయినాయి, 1000 కోట్లు పడ్డాయి కదా. వాళ్ళే చూసి ఆశ్చర్యపోయారు, ఇదేంటి మాకు కనీసం సమాచారం కూడా లేదు, మాకు బ్యాంకుల్లో డబ్బులు పడిపోయినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు మీరు ఏది అడిగితే అది చేస్తామండి అంటే, మీరు ఏం లేదు సురక్షిత గ్రామాలకు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, కార్యసాధకుడు చేసే పని ఇది ఇట్లా ఉంటుంది, నీకు చేతకానోడు చేసే పని ఎట్లా ఉంటుందో ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అందుకని ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తే పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి అవ్వటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మొదటి దశ పూర్తవుతుంది, రైతులకి నీళ్లు అందుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.